అదండి విజయవాడ అవనగడ్డ కరకట్టకి వెళ్ళే రోడ్డు అండి ఇది. అక్కడి నుంచి ఈ వంతెన కనిపిస్తుంది కదా, పడమట్ల లంకపల్లి రోడ్డు ఇది వంతెన. ఇలా వంతెన దిగంగానే రైస్ మిల్లు, వంతెన దిగంగానే మీకు కుడి పక్కన రైస్ మిల్ ఉంటుంది. ఇదిగోండి తార్ రోడ్డు ఇది లంకపల్లి. ఇటు నుంచి మీరు శ్రీరంగపురం వెళ్ళొచ్చు. శ్రీరంగపురం నుంచి చోరగుడి, కృష్ణాపురం, మంటాడ, ఉయ్యూరు మొత్తం యాక్సెస్ ఉంటుంది ఈ రోడ్ నుంచి. ఇది తార్ రోడ్ అండి. ఇది వంతెన దిగంగానే మీరు ఎక్కువ దూరం కూడా వెళ్ళవసల్లా. ఇది యాక్చువల్గా రెసిడెన్షియల్ కింద వస్తుంది, ఖాళీ స్థలాల కింద. మీకు అది రైస్ మిల్ కనిపిస్తుంది కదా, ఇదే ఇప్పుడు నేను చూపించే ఈ ఖాళీ స్థలమే. బాబాయ్ ఇదేగా అది? అది లేదు, అది రోడ్డు. అది ఇక్కడి నుంచి ఇక్కడికా? ఈ పిల్లర్, ఈ ముక్క మొత్తం ఖాళీ స్థలం మొత్తం వెనకాతల ఆ స్తంభాలు. ఇదిగోండి ఇటు సైడ్ ఏమో ఈ గుబురు చెట్లు. అవి ఆ చెట్లు స్ట్రైట్గా అలా వెళ్తే అక్కడ జూమ్ చేస్తా చూడండి. అమ్మోరు గుబురు చెట్టు దగ్గర కరెంట్ స్తంభం ఉంది. అలా పిల్లర్స్, అలా చిన్న పిల్లర్స్. మళ్ళీ అమ్మలు అక్కడ పెద్ద స్తంభం ఉంది చూడండి, అదిగోండి. అక్కడి నుంచి ఇవ్వండి పిల్లర్స్. మళ్ళీ ఇక్కడ మొత్తం చుట్టూ కాంపౌండ్ లాగా పిల్లర్స్ వేసేసారు. ముక్క కూడా చదరపు ముక్క, రోడ్డు ఫేసింగ్ కూడా ఎక్కువ ఉంది. ఎన్ని సెంట్లు బాబాయ్ ఇది? 36, 38 వస్తుంది మధ్యాహ్న ప్రకారం. ఓకే, ఇది 36 సెంట్ అండి. సెంటు 80,000 చెప్తున్నారు. సెంటు 80,000 అండి. మామూలుగా అయితే ఇది చూడండి పక్కనే ఇల్లులు ఎక్కువ. ఈ ఏరియాలో చౌదరీస్ కదండి బాబాయ్ ఉండేది, మొత్తం చౌదరీస్ ఉండే ఏరియా అండి ఇది. లంకపల్లి ఏరియా బాగా క్లాస్గా ఉంటుంది. చుట్టూ ఇల్లులు ఉన్నాయి. మీకు ఇళ్ళ దగ్గర అయితే మామూలు సెంటు 2 లక్షలు బాబాయ్. సెంటు 1,50,000 1,50,000. అది మొన్న ఒకసారి మనం బెడ్ చూసాం, 3 సెంటున్నర 5 లక్షలు ఒకే కొన్నారు. 5 లక్షలు ఇక్కడ సెంటు 1,50,000 పైన ఉందండి రెసిడెన్షియల్. అలాంటిది ఇక్కడ సెంటు 80,000కి ఇస్తున్నారు. తార్ రోడ్డు వేసింగ్ 36 సెంట్లు. మీరు ఇది చక్క 2 రోడ్లు కదా బాబాయ్? 2 రోడ్లు అండి. అది అటు సైడ్ ఆ పిల్లర్లు వేసిన రోడ్డు ఒకటి, ఇటు తార్ రోడ్డు ఒకటి. 36 సెంట్లు చక్కగా మీరు ముక్కలుగా కూడా చేసుకుని కట్టుకోవచ్చు, ప్లాట్లు వేసుకోవచ్చు. సెంటు 80,000.